వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సృష్టిలో స్వచ్ఛమైన ప్రేమకు మచ్చుతునుక అమ్మ. అలాంటి అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. పిల్లల కోసం సర్వస్వం త్యాగం చేసేది ఒక అమ్మ మాత్రమే. అమ్మ పిల్లల కోసం ఎంతో చేస్తుంది. నవమాసాలు మోసి ప్రాణాలు పోయేనంత నొప్పులు భరించి ప్రాణం పోసిన తన ముద్దుల పట్టి కోసం ఆ తల్లి జీవితాంతం చేసే త్యాగాలు అన్నీ ఇన్ని కాదు. బిడ్డ పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దవారై వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయినా కూడా తల్లికి ఆ బిడ్డ ఇంకా చిన్న పిల్లాడిలా కనిపిస్తాడు. కన్న బిడ్డలకు చిన్న కష్టం వచ్చిందంటే విలవిలలాడిపోయేది అమ్మ మాత్రమే. నిస్వార్థమైన అమ్మ ప్రేమ హిమాలయ శిఖరమంతా సమున్నతం. పిల్లల విషయంలో ఆమె అందరికీ స్వార్థపరురాలుగా కనిపిస్తుంది. కానీ నిస్వార్థమైన అమ్మ ప్రేమ హిమాలయ శిఖరమంతా సమున్నతం. ప్రపంచవ్యాప్తంగా నేడు మదర్స్ డే జరుపుకుంటున్నారు. చాలామంది తమకు జన్మనిచ్చిన తల్లుల కోసం ఒక రోజును కేటాయించుకొని మరీ ఆమెను సంతోషపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అమ్మలకు బహుమతులు ఇచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు. జన్మనిచ్చిన తల్లి పట్ల కృతజ్ఞత భావాన్ని తెలుపుతున్నారు. అమ్మపై నిర్లక్ష్యం చూపే పిల్లల ఆలోచన విధానం మారాలి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత తమకు భారంగా మారుతున్నారని వృద్ధాశ్రమాలలో వదిలి వెళుతున్న వారు కూడా మన సమాజంలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు మారాలి. అమ్మ లేనిదే మన జీవనం లేదు, మన జీవితమే లేదు అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎప్పుడు బిడ్డలు సంతోషంగా ఉండాలని కాంక్షించే తల్లి కోరుకునేది రవ్వంత ప్రేమ. అమ్మకు కావలసిన బహుమతి ఇదే ఇస్తారు కదూ. కాస్త ప్రేమ చూపిస్తే కొండంత సంబరపడిపోతారు తల్లులు. దేశవ్యాప్తంగా ప్రేమ కోసం పరితపిస్తున్న తల్లులకు మదర్స్ డే రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రేమగా మాట్లాడండి. వారి అవసరాలు తీరుస్తూ మేమున్నామన్న భరోసా ఇవ్వండి. అమృతమయ్యే అమ్మకు ఇంతకంటే మీరిచ్చే గొప్ప బహుమతి ఇంకేం లేదు. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాల వద్ద ఉద్యోగుల సందడి నెలకొంది. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ విజయవంతంగా జరిగింది. సంబంధిత రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో ఎన్నికల విధులు నిర్వహించడానికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు వచ్చిన పోలింగ్ సిబ్బందికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. త్రాగునీరు, చలువ పందిళ్లు, అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. తెనాలి జేఎంజే కాలేజ్ కేంద్రాన్ని ఎన్నికల అధికారి మరియు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పరిశీలించారు. పంపిణీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన వసతులను ఎన్నికల పరిశీలకులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సిబ్బంది సజావుగా విధులు నిర్వహించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి మరియు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ చెప్పారు. జేఎంజే కాలేజ్ ఫర్ విమెన్ నుంచి 273 పోలింగ్ స్టేషన్స్ కోసం 273 పోలింగ్ పార్టీస్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది. పోలింగ్ పార్టీస్తో పోలింగ్ మటీరియల్ తర్వాత ఈవీఎంస్ కూడా ఉన్నాయి. ఈ అన్ని మూవ్మెంట్స్ పోలీస్ ఎస్కాట్తో జరిగింది. అక్కడే వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు మొత్తం పోలింగ్ స్టేషన్ సెటప్ చేస్తారు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ఫ్యాన్స్, లైట్స్, టెంటింగ్, ఫర్నిచర్ అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. రేపు పొద్దున నుంచి 7 AM నుంచి మన పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నిన్న ట్రైనింగ్ అప్పటి నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగా ఉన్నాయి. ఈరోజు కూడా మీల్స్ దగ్గర కానీ రిసెప్షన్ సెంటర్లో కానీ మెటీరియల్ సప్లై చేయడంలో కానీ అన్నీ చాలా చక్కగా చేశారు. ఎక్సలెంట్గా ఉంది. మేము ఎక్కడ ఏ స్టెప్లోనూ మేము ఇబ్బంది పడలేదు. అన్నీ చక్కగా నీట్గా అరేంజ్ చేశారు. ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి సార్. భోజనాలు కూడా మాకు 12 లోపే భోజనాలన్నీ ఏర్పాటు చేశారు. ఉదయం టిఫిన్ సెక్షన్స్ అన్నీ వేశారు. మెటీరియల్ కూడా చాలా పొద్దునే ఇచ్చేశారు. బస్సులు కూడా చక్కగా ఏ సెక్టార్కి ఆ సెక్టార్ బస్సులు నడుపుతున్నారు. చక్కగా సెక్టార్ ఆఫీసర్స్ కూడా మాతో కలిసిపోయి చాలా చక్కగా కూర్చొని మాకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేశారండి. చాలా బాగుంది. మేమేం రిస్క్ పడలేదు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం చిత్తమోటు గ్రామం వద్ద ఇసుక ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి చెందారు. ట్రాక్టర్లో ఇసుక వేసుకుని పెదలంక లాకులు డొంక నుంచి వెల్లటూరు వైపుగా వెళ్తుండగా చింతమోటు గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు డ్రైవర్ శ్రీధర్ పెదలంక గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని మీడియా సెంటర్లో కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి, ఎస్పీ తుషార్ దూడి మీడియాతో మాట్లాడుతూ 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. జిల్లాలో 17,91,543 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఆదివారం ఉదయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి సిబ్బంది బయలుదేరతారని తెలిపారు. 1,915 పోలింగ్ కేంద్రాల్లో 372 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి 1,409 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎన్నికలు శాంతియుతంగా ఎక్కడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 372 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా మనం ఇప్పటికే ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అలాగే జిల్లాలో 1,498 పోలింగ్ స్టేషన్స్ని వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నాం. దాదాపుగా 79% పోలింగ్ కేంద్రాలన్నీ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా చేస్తున్నాం. ప్రతి చోట మేము టైంలీ రెస్పాండ్ అవుతున్నాం. అది ఫస్ట్. సెకండ్, కొన్ని చోట్ల నిన్న కూడా ఒక ఫేక్ న్యూస్ ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక న్యూస్ సర్క్యులేట్ చేయడం జరిగింది దట్ ఒక వైలెన్స్ ఇన్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇట్ హ్యాపెండ్. బట్ అలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. దాంట్లో కూడా పట్టాభిపురం పిఎస్లో ఈరోజు కేసు కట్టాము. డెడికేటెడ్ నా దగ్గర సోషల్ మీడియా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉన్నాయి. ఎవరికి ఇలాంటి ఆలోచన ఉంటే నేను ఏమైనా పెట్టవచ్చు సోషల్ మీడియాలో, నా వరకు రాదు అంటే గతంలో కూడా కొన్ని మంచి కేసెస్ డిటెక్ట్ చేశాము. ఈసారి కూడా విల్ గో టు ద లాస్ట్ పర్సన్, ఎవరు ఫార్వర్డ్ చేస్తున్నాడు, ఎవరి దగ్గర నుండి ఇనిషియేట్ అయ్యి ఇది అంతా కూడా బయటగా తీసుకొని చర్యలు తీసుకుంటాం. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పోలింగ్ డే రోజు పోలింగ్ స్టేషన్ పరిధిలో 100 మీటర్లో 200 మీటర్లో ఫోర్స్ మెజర్స్ డిప్లాయ్ చేశాము. తర్వాత సార్ చెప్పారు అలాగే సీసీటీవీస్, వీడియోగ్రఫీ ఇది అంతా కూడా పెట్టాము. ఎవరైనా ఇలాంటి పోలింగ్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే, ఎవరైనా ఉంటే ఏ స్థాయిలో ఉంటే వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. దే ఆర్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్. సోమవారం ఉదయం 7 గంటల నుండి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సైలెన్స్ పీరియడ్లో రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను డిస్పాచ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మే 13న ఉదయం 5 గంటలకు మాక్ పోల్ను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ప్రతి పోలింగ్ బూత్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ఓటర్ అయిన వారిని పోలింగ్ ఏజెంట్లుగా పార్టీలు నియమించుకోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్స్ అనుమతించబడవని, ఓటర్లు ఓటు వేసే సమయంలో ఫోన్లు తీసుకురావద్దని ముఖేష్ కుమార్ మీనా సూచించారు. గతం కంటే ఈసారి బందోబస్తుకు ఎక్కువ సిబ్బందిని తీసుకోవడం జరిగిందని చెప్పారు. టుమారో ఈజ్ ఆల్సో డే ఆఫ్ డిస్పాచ్ అరేంజ్మెంట్స్ మనం పూర్తి చేసుకోవాలి. అంటే రేపు ఆల్ పోలింగ్ పార్టీ పర్సన్స్ రేపు ఎర్లీ మార్నింగ్ దే హ్యావ్ టు రీచ్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. మనకు జనరల్గా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది. అక్కడ నుంచి ఈవీఎం మెషిన్లు, పోలింగ్కి కావాల్సిన పేపర్స్, చిన్న ట్రైనింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అది తీసుకొని మొత్తం ఎగ్జామినేషన్ చేసేసి అక్కడ నుంచి బై టుమారో ఈవినింగ్ దే షుడ్ రీచ్ ద పోలింగ్ స్టేషన్ అండ్ దే ఆర్ సపోజ్ టు స్టే దేర్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ డ్యూరింగ్ దట్ పీరియడ్. టుమారో మార్నింగ్ బికాస్ మాక్ పోల్ 90 minutes బిఫోర్ యాక్చువల్ పోల్ ముందు స్టార్ట్ అయిపోవాలి. సో ఆల్మోస్ట్ 5 o'clock నుంచి రేపు పని స్టార్ట్ అయిపోతుంది. దే హ్యావ్ టు వేకప్ అట్ 5 o'clock డే ఆఫ్టర్ టుమారో, స్టార్ట్ ప్రిపరేషన్. అప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వస్తారు. ఎనీబడి హూ ఇస్ ఎ ఓటర్ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ దాట్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్ ఆర్ ఇన్ కేస్ వాళ్ళ కొన్ని పార్టీ వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు. సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి, అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్
can become a polling agent of anybody. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం జరిగే సాధారణ ఎన్నికలకు తెనాలి నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు పూర్తి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ వెల్లడి. తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన డీఎస్పీ రమేష్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.